వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. క్రింది వాటిలో పిచ్ అధికంగా ఉండే జీవులు ఏవి? ఆన్సర్: చిన్నపిల్లలలో పిచ్ అధికంగా ఉంటుంది. ధ్వని పిచ్ దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్: ధ్వని పిచ్ పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది. ధ్వని వేగం కొలిచే సాధనం పేరు ఏమిటి? ఆన్సర్: ఆడియోమీటర్ ద్వారా ధ్వని వేగాన్ని కొలుస్తారు. డాప్లర్ ప్రభావం దేనికి సంబంధించింది? ఆన్సర్: ధ్వని డాప్లర్ ప్రభావానికి సంబంధించింది. మునిగిపోయిన వస్తువులను గుర్తించేందుకు వాడే పరికరం ఏమిటి? ఆన్సర్: సోనార్ పరికరాన్ని వాడతారు. నీటి లోపలి ధ్వని తరంగాలను కొలిచే సాధనం పేరు ఏమిటి? ఆన్సర్: హైడ్రోఫోన్ ద్వారా కొలుస్తారు. సోనార్ను ఎక్కడ వినియోగిస్తున్నారు? ఆన్సర్: నావికులు సోనార్ను వినియోగిస్తారు. మాక్ నంబర్ దేని వేగానికి సంబంధించింది? ఆన్సర్: యుద్ధ విమానంకు సంబంధించింది. అల్ట్రాసోనిక్ శబ్దాలు వినగలిగే జంతువు ఏది? ఆన్సర్: గబ్బిలం అల్ట్రాసోనిక్ శబ్దాలను వింటుంది. న్యూక్లియర్ రియాక్టర్ ఆవిష్కర్త ఎవరు? ఆన్సర్: ఫెర్మి న్యూక్లియర్ రియాక్టర్ను ఆవిష్కరించాడు. ఆప్టికల్ ఫైబర్ పితామహుడు ఎవరు? ఆన్సర్: నరేంద్ర సింగ్ కపానీ ఆప్టికల్ ఫైబర్ కనుగొన్నాడు. క్రింది వాటిలో ధ్వని తీవ్రత గుణం తక్కువగా ఉన్నవారు? ఆన్సర్: దోమలకు ధ్వని తీవ్రత తక్కువగా ఉంటుంది.